నమస్కారం తెలుగు పోస్ట్ కి స్వాగతం. నేను రూపా నాగేష్. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో లోక్సభ ఎన్నికలలో పోటీ పడిన సంగతి తెలిసిందే. మే 13, 2024 జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి 175 స్థానాల్లో 164 స్థానాలు గెలిచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడింది. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించారు. ప్రభుత్వం ఏర్పడేందుకు కావాల్సిన మెజారిటీ బీజేపీకి రానందున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనతాదళ అధినేత నితీష్ కుమార్ కింగ్ మేకర్ల పాత్ర వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు అన్ని ప్రభుత్వం ఏర్పడడంలో వీరిద్దరి పాత్రను గుర్తించి మాట్లాడారు. అయితే వీరిద్దరూ ఎప్పుడైనా కూటమి నుండి బయటకు వచ్చేయవచ్చు అంటూ ఎందరో భావిస్తున్నారు. పుకార్లు కూడా వినిపిస్తున్నారు. ఇదే తరహాలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ గా మారింది. అందులో నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిని వీడిపోతున్నారని, ఆయన తర్వాత ఇక నితీష్ కుమార్ కూడా వీడిపోతారంటూ దావా వేస్తున్నారు. ఈ పోస్ట్ లో ఏబీపీ న్యూస్ లో ప్రసారమైన బ్రేకింగ్ న్యూస్ చిత్రాలను షేర్ చేశారు. ఈ పోస్ట్ కు క్యాప్షన్ హిందీలో ఉంది. చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కూడా ఆట మొదలు పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు కూటమి నుండి తప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వనందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ కూడా కూటమి నుండి తప్పుకోవచ్చు. రేపు టీడీపీకి చెందిన 2 మంత్రులు ఎన్డీఏ నుండి రాజీనామా చేస్తారు అనేది దీని సారాంశం. అయితే మా పరిశోధనలో ఈ వార్త నిజం కాదని తేలింది. ప్రస్తుత వార్తా నివేదికలను పరిశీలించగా ఇటువంటి సంఘటన ఏది ఇటీవల జరగలేదని తెలుస్తోంది. ప్రాంతీయ, జాతీయ వార్తా పత్రికలలో ఈ వార్త ఎక్కడ ప్రచురించలేదు. కీవర్డ్ సర్చ్ లో ఏబీపీ న్యూస్ స్టిక్కర్ ఇటీవలది కాదని, 2018 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ లో మాకు 2018లో ఏబీపీ న్యూస్ వారు ప్రచురించిన యూట్యూబ్ వీడియో ఒకటి లభించింది. మార్చి 7, 2018లో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందున కూటమి నుండి వీడిపోవాలని నిర్ణయించుకుందని, ఈ విషయం ప్రధాని మోదీకి కూడా నివేదిస్తున్నారంటూ ఈ వార్తా కథనం పేర్కొనింది. 2018లో ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సహాయం లభించనందున కూటమి నుండి చంద్రబాబు నాయుడు తొలగాలని నిర్ణయించుకుంటున్నారని ఎండీటీవీ కథనం పేర్కొనింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరిన తెలుగుదేశం పార్టీ 1999 నుండి 2004 వరకు కూటమిలో భాగమై ఉందని, ఆ తర్వాత 2014లో ఎన్డీఏ భాగమై 2018లో విడిపోయింది. మళ్లీ 2024 ఎన్నికల ముందు ఎన్డీఏలో భాగమైంది. చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్ కూడా కూటమిలో ఎప్పటి నుండో భాగమయ్యారు. ఆయన కూడా కూటమిని వదులుతానంటూ ఎటువంటి ప్రకటన చేయలేదు. కనుక ఈ వైరల్ పోస్ట్ ఇటీవలది కాదు. 2018కి చెందిన వీడియో వార్తా కథనం నుండి తీసుకున్న బ్రేకింగ్ న్యూస్ చిత్రాలను ఇప్పటివిగా ప్రచారం చేస్తున్నారు. ఈ దావా అబద్ధం.